రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరంగా చేస్తామని చెప్తా ఉన్నటువంటి రేవంత్ సర్కార్ దానికి సంబంధించి వడివడిగా అడుగులేస్తా ఉన్నది. అడుగులు వేస్తూ ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మూసీ ప్రక్షాళన కోసం, అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయల్ని కేటాయించింది. మరి 1500 కోట్ల రూపాయల్ని కేటాయించడంతో పాటు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా ఒక 4000 కోట్ల రూపాయల్ని అప్పుగా తీసుకొస్తా ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీని ప్రక్షాళన చేస్తాం, దాదాపుగా 50 కిలోమీటర్లు ఉంటుందట మూసీ మరి ప్రవహించేటటువంటి నీరు. ఆ నీటిని త్రాగునీరు చేసేదానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి అంటే మూసీ వైపు చూసేటట్టు చేస్తాం. చూడండి, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా మూసీని చేస్తాం అనేటటువంటి ప్రక్రియ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ సో ఏది ఏమైనా కానీ రేవంత్ సర్కార్ మాత్రానికి దీనికి దాదాపుగా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు కావాలి, 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఇది చేస్తా ఉన్నారు. మరి దానికోసం అడుగులైతే వేస్తా ఉన్నారు. మూసీని మాత్రానికి ప్రక్షాళన ఇప్పటికే హైదరాబాద్ పట్టణంతో పాటు ఇక రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మూసీ 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 మరి అక్కడికి వెళ్ళి ఏదైతే థేమ్స్ నది ఉన్నదో ఆ థేమ్స్ నది లాగానే అక్కడ మరి అక్కడికి వెళ్ళి చూసొచ్చిండు ముఖ్యమంత్రి. అక్కడికి వెళ్ళిపోయి థేమ్స్ నది ఎట్లయితే ఉండదో అక్కడ మరి లండన్లో అక్కడ ఆ దేశంలో సేమ్ అదే స్థాయిలో అదే రీతిలో మూసీని మాత్రం ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి రేవంత్ సర్కార్ అయితే మరిగా కాచుకొని కూర్చున్నట్టు కూడా మనకి కనబడతా ఉంది.